పార్టీ అధ్యక్షుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి లైక్ మైండెడ్ పొలిటికల్ పార్టీస్ జాతీయ స్థాయిలో మాకు ఇండియా అలయన్స్ పార్ట్నర్స్గా ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు ప్రధానంగా సిపిఐ కానీ సిపిఎం కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ అదేవిధంగా చాలా అయినటువంటి ప్రజా సంఘాలు ఇటు భారతీయ జనతా పార్టీ భావజాలానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి ప్రజా సంఘాల మిత్రులందరితో కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఒక సమాలోచన కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. ప్రధానంగా దళిత గిరిజన క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీల వేదికను కూడా ఒకటి తయారు చేస్తున్నాం. ఎవరైతే దేశంలో స్వాతంత్రం సిద్ధించినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీలు కానీ చాలా హాయిగా ఆనందంగా సమానమైనటువంటి పౌర హక్కులతోటి జీవనాన్ని సాగించారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని హక్కుల్ని కూడా అరుస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా దళితుల మీద అత్యాచారాలు, గిరిజనుల మీద అత్యాచారాలు, మైనారిటీల మీద అత్యాచారాలు ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో భారత రాజ్యాంగ విలువల స్ఫూర్తికి విఘాతం ఏర్పడుతున్నటువంటి ఈ నేపథ్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం పౌరులకి అందవలసినటువంటి హక్కులు అందకుండా హై హ్యాండెడ్నెస్గా రాష్ట్రంలో అయితే పోలీస్ పరిపాలన ఎంతసేపు చూసినా మనకి జివో 1 లాంటివి తీసుకొద్దామనే ఆలోచన కానీ, పోలీస్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేద్దామనే ఆలోచన కానీ, నిర్బంధం చేయడం కానీ, కేసులు పెట్టడం కానీ, అక్రమ కేసులు పెట్టి జనం అందరినీ కూడా ఇబ్బంది పెట్టడం కానీ, వివిధ ప్రజాపక్షాలను కానీ లేకపోతే ప్రతిపక్షాలను కానీ ప్రజా సంఘాలను కానీ గొంతు నొక్కాలని జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీగా మేము ఒక ఇనిషియేటివ్ తీసుకుని జాతీయ స్థాయిలో ఏ విధంగా అయితే ఇండియా అలయన్స్ పార్ట్నర్స్ ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ భావజాలానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి లైక్ మైండెడ్ పొలిటికల్ పార్టీస్ అందరినీ కూడా ఈరోజు ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. వాళ్ళందరూ కూడా సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ పార్టీ ఎంసీపీఐ పార్టీకి సంబంధించినటువంటి పార్టీలు ప్రజా సంఘాల నాయకులు అనేక మంది రావడం జరిగింది. వాళ్ళందరితో కూడా కూలంకుషంగా విని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో వచ్చేటువంటి శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీయే ఆల్టర్నేటివ్, జగన్మోహన్ రెడ్డికి ఆల్టర్నేటివ్గా ఉన్నది కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది మేము ప్రూవ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా సమాజానికి ఏదైనా జరగాలంటే జాతీయ స్థాయిలో ప్రత్యేక హోదా ఇవ్వాలన్నా లేకపోతే ఈ రాష్ట్రంలో విభజన హామీలను అమలుపరచాలన్నా రాష్ట్రానికి రావాల్సినటువంటి బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్స్ ఉత్తరాంధ్రకు సంబంధించి రాయలసీమకు సంబంధించి నిధులు రావాలన్నా ప్రధానంగా మనం పోలవరాన్ని నిర్మించుకోవాలన్నా జాతీయ ప్రాజెక్టుగా విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలన్నా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే 25,000 ఎకరాల భూమితోటి అక్కడ స్టీల్ ప్లాంట్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. దాన్ని కావాలని చెప్పి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మోడీ ఇద్దరు కలిపి పప్పు బెల్లాలకు అమ్మేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని కాపాడుకోవడం కోసం ఇలాగ ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని చెప్పి మేము ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. రాబోయేటువంటి 100 రోజుల్లో ఈ భావసారూప్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఒక ప్లాంక్ మీదకి వచ్చి సమాజంలో ఉన్నటువంటి అన్రెస్ట్ ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏమున్నాయో దానికి వ్యతిరేకంగా మేము పోరాడాలని నిశ్చయించాం. సో ఈరోజు ప్రప్రథమంగా ఇనిషియేటివ్గా కాంగ్రెస్ పార్టీగా పెద్దన్న పాత్రను పోషించి మేము ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాం. వచ్చినటువంటి ప్రజా సంఘాలు వివిధ రాజకీయ పార్టీలందరికీ కూడా ధన్యవాదాలు. త్వరలో దీని మీద ఒక కార్యాచరణ చేసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీగా ఈ నెల 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఫస్ట్ స్పెల్లో జిల్లా స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని మేము డిసైడ్ చేసాం. సో మా నాయకులు జేడీ శీలం గారు, కొరి వినయ్ కుమార్ గారు నేతృత్వంలో ఒక సబ్ కమిటీని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. సో వీళ్ళు వెళ్ళి వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి ఆయా వర్గాల ప్రజలందరినీ కూడా కలిసి ప్రధానంగా దళిత గిరిజన క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీ నాయకులను కలవడం, వాళ్ళతో కలిసి ఒక పాజిటివ్ ప్లాంక్ని క్రియేట్ చేయడం కోసం వారు వెళ్తారు. సెకండ్ స్పెల్ మళ్ళీ కొద్ది రోజులు గ్యాప్ తర్వాత 11వ తేదీ తర్వాత నుంచి మళ్ళీ ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనలు ఉన్నాం. 17 వరకు రాయలసీమ జిల్లాలు తిరుగుతారు. ఈ విధంగా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ ఇటు భారతీయ జనతా పార్టీకి అటు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా కార్యకలాపాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.